హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి రెసిపీ, చాలా హెల్దీ అయిన రెసిపీ చూపిస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఆకుకూర పెసరపప్పు. ఇక్కడ నేను 2 రకాల ఆకుకూరలు తీసుకున్నాను. ఒకటి తోటకూర అలాగే పాలకూర వేసి ఇక్కడ నేను పెసరపప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనము రైస్లోకైనా చపాతీస్లోకైనా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేలాగా టేస్టీగా చేస్తున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూసి మీరు మీ ఇంట్లో ఈ ఆకుకూర పెసరపప్పుని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. నేను ముందుగా ఇక్కడ తోటకూర తీసుకున్నాను. ఇలా తోటకూర తీసుకొని మనం నీట్గా కట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ పాలకూర కూడా తీసుకున్నాను. ఇలాంటి ఆకుకూరలన్నీ కూడా మనం వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అలాగే దీంట్లో ఉన్న వైటమిన్స్ అలాగే ప్రోటీన్స్ అన్నీ కూడా మన హెల్త్కి కూడా ఉంటాయి కదా. ఇక్కడ నేను ఇలా ఆకుకూరలు తీసేసుకొని నీట్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకుని రెడీగా పెట్టుకున్నాను. 1 కప్పు వరకు పెసరపప్పుని ఇలా నానబెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఆకుకూరల్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనము 2 నుంచి 3 వరకు ఎండుమిరపకాయలని వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలని వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే మనకి ఆకుకూర అనేది టేస్టీగా కుదురుతుంది. ఇలా మనకి ఉల్లిపాయలు అనేది ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారం ఏది కూడా యాడ్ చేయటం లేదు అంటే మీరు పచ్చిమిర్చిని ఇలా మిక్సీ పట్టేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లి దంచి వేయటం వలన మంచి ఫ్లేవర్ అనేది కర్రీకి యాడ్ అవుతుంది. ఇక్కడ నేను ఇవన్నీ వేసుకున్న తర్వాత నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసేసుకోవాలి. పెసరపప్పుని వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు పచ్చివాసన పోయేంత వరకు 3-4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి పెసరపప్పు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము చిటికెడు పసుపుని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా అంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము నీట్గా కడిగి పెట్టుకున్న ఆకుకూరలని వేసేసుకోవాలి. పాలకూర వేసేసుకోవాలి, అలాగే తోటకూర కూడా వేసేసుకోవాలి. ఇలా ఆకుకూరల్ని వేసేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి వాటర్ అనేది పట్టదండి, కేవలం మనకి ఆకుకూరల నుంచి వచ్చే వాటర్ తోటి పెసరపప్పు అనేది ఉడికిపోతుంది. ఇలా ఆకుకూర వేసుకొని మనం కంప్లీట్ లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు వాటర్ అంతా వెళ్ళేలాగా బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను కారం ఏది కూడా వేయటం లేదు కాబట్టి ఆకుకూర వేసాక మనం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలైన తర్వాత చూస్తే నాకు పెసరపప్పు అలాగే ఆకుకూర కూడా చక్కగా ఉడికిపోయింది. ఒక్కసారి మనము చూసుకోవాలి ఇది ఉడికిందో లేదో. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా వాటర్ అంతా వెళ్ళేలాగా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఆకుకూర పెసరపప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్, అలాగే చాలా తక్కువ టైంలో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకొని పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. ఇంకెందుకు లేట్ మరి, ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ఈ యొక్క టేస్టీ అయిన ఆకుకూర పెసరపప్పుని తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్.